నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడికి సైతం ప్రయత్నించిన ట్రాక్ రికార్డు ఉన్న జోగి రమేష్తో ఎలా కలిసి తిరుగుతారంటూ తమ నాయకులపై లోకల్ కేడర్ ఫైర్ అవుతోంది. మాజీ మినిస్టర్ జోగి రమేష్ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? వైసీపీకి జోగి గుడ్ బై చెప్పడం ఇక ఖాయమైనట్లేనా? ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్న జోగి టీడీపీ నేతలతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైనే దాడికి ప్రయత్నించిన జోగి రమేష్ కు టీడీపీ హైకమాండ్ వెల్కమ్ చెబుతుందా? జోగి రమేష్ పేరు చెబితేనే తెలుగు తమ్ముళ్లు ఎందుకు బగ్గుమంటున్నారు? అసలు జోగి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్ టీడీపీలో హాట్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. వైసీపీ కార్యక్రమాలకు సైతం ఆయన ఆమడ దూరంలో ఉంటున్నారు. పార్టీ మీటింగ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా టీడీపీ నేతలతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఓ పక్క కేసులు, మరోపక్క వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి జోగి రమేష్ ను టీడీపీ వైపు చూసేలా చేస్తున్నాయనేది గాసిప్. ఎన్నికల ముందు నియోజకవర్గం మార్చడంతో జోగి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పోస్టు కావాలన్నా నాట్ పాసిబుల్ అని చెప్పింది అప్పట్లో వైసీపీ అధిష్టానం. దీంతో అధికారం కోల్పోయిన క్షణం నుంచి పార్టీ ఆఫీస్ వంక కూడా చూడటానికి ఇష్టపడటం లేదట జోగి. అంతేకాదు, పార్టీ నుంచి జంప్ అవ్వాలనే ఉత్సాహం మీదున్న ఆయన మంత్రి పార్థసారథి సపోర్ట్ తో టీడీపీలోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారనేది లోకల్ టాక్. మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నారు జోగి. ఏలూరు జిల్లా నూజివీడిలో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకొని తిరగటం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆదేశించారు. అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆహ్వానించారని, ఆయన్ని వివరణ అడక్కపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నూజివీడు గౌడ సంఘం నేతలు ఆదివారం ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషతో పాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తదితరులతో పాటు జోగి రమేష్, గన్నవరం ఎంపీపీ, వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు. టీడీపీ నేతలతో కలిసి జోగి వాహనంపై నిలబడి ఊరేగింపులో పాల్గొనడమే కాక వేదికపై కూడా వారి సరసన కూర్చున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఆయనే ప్రధాన నిందితుడు. ఇక అనగాని రవి గన్నవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంపై దాడి చేసి దహనం చేసిన కేసులో కీలక పాత్రధారి. ఇలాంటి వ్యక్తులను తమతో పాటు వేదికపై కూర్చోబెట్టుకోవడం ద్వారా టీడీపీ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ వర్గాలతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించిన లోకేష్ కేంద్ర కార్యాలయ బాధ్యులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. టీడీపీ నేతలు జోగిని తమ మధ్య కూర్చోబెట్టుకుని కార్యక్రమం నడిపించడంపై ఫైర్ అయ్యారు. నూజివీడు కార్యక్రమంపై వివాదం చెలరేగడంతో మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధిష్టానానికి, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గౌడ సామాజిక వర్గీయులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ రావడం యాదృచ్ఛికంగా జరిగింది. కూటమి నేతలెవరూ ఆయన్ను ఆహ్వానించలేదు. బలహీన వర్గాలకు చెందిన నన్ను మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుది. ఆయన లోకేష్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. టీడీపీ పెద్దల రియాక్షన్ చూస్తుంటే జోగి రమేష్ ను పార్టీ జెండాను కూడా తాకనిచ్చేది లేదన్నట్టుగా ఉంది. జోగి రమేష్ మాత్రం టీడీపీకి జై కొట్టేందుకే వెయిటింగ్ అంటున్నారు. మరి ఈ ఎపిసోడ్ లో టర్నింగ్ ఏంటన్నది ఇంట్రెస్టింగ్ లోకల్ గాసిప్ గా మారడంతో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది ఈ రోజు స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.